గా చేసిన హీరోయిన్ ఆవిడే జయసుధ గారు. జయసుధ గారు యు ఆర్ వెరీ వెరీ లక్కీ అండి. సో మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఏం మాట్లాడాలి అంటే ఫస్ట్ లోపల ఎంటర్ అయినప్పుడు కాసేపు ఒకలాగా ఎమోషనల్గా అయిపోయాను. శోభన్ బాబు గారితో ఇంతకుముందు వారు చెప్పారు 38 సినిమాలు చేశానని. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా నా మీద అంటే ఒకటి డిసిప్లిన్ ఒక పక్కన కాకుండా ఆయన 9 నుంచి 6 గంటల వరకే పనిచేసేవారు. అదే నాకు అక్కడి నుంచి చిన్నపడే అలవాటు అయిపోయింది. ఇకపోతే నేను వారి గురించి మాట్లాడింది మీకు యూట్యూబ్లో సోషల్ మీడియాలో అన్నిట్లో మీరు చాలా అంటే సో ముఖ్యంగా ఇక్కడ మెజారిటీ ఆఫ్ పీపుల్ అంతా మీరంతా శోభన్ బాబు గారు ఫ్యాన్స్. ఆయన ఎంత అదృష్టం చేసుకున్నారు మీలాంటి ఫ్యాన్స్. నిజంగా ఆయన ఎప్పుడు ఊహించుండరు. ఆయన ఇప్పుడు మనతో భౌతికంగా లేకపోయినా ఆయన అభిమానులు ఈరోజు ఇంత ఈ సోగాడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్గా జరుగుతుందని సురేష్ కానీ లేకపోతే మన నరసింహారావు గారు కానీ వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి అంటే వాళ్ళు ఇంకా ముందు నుంచి ఈ ఫంక్షన్ గ్రాండ్గా చేయాలని వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉన్నారు. మా హీరోయిన్లందరినీ ముఖ్యంగా ఈ సినిమా వరకైతే నేను జయచిత్రాన్ని కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. అఫ్కోర్స్ ఆయనతో యాక్ట్ చేసిన కథానాయకులు రాధిక, సుమలత, రోజారమణి, ఇంకా వై విజయ గారు ఉన్నారు, ప్రభా గారు ఉన్నారు, ఇంకా మా జయప్రద కొన్ని కారణాల వల్ల తను ఢిల్లీలో ఉండిపోవడం వల్ల తను రాలేకపోయింది. సో ఆయన అంటే మా హీరోయిన్స్ అందరికీ చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే మా అంత చూసారా ఇప్పుడు ఇంకా అందరూ ఇంకా చాలా మంది వచ్చి ఉంటారు కానీ వాళ్ళందరూ షూటింగ్లో ఉన్నారు కాబట్టి ఆయనతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరినీ కూడా రమ్మంటే డెఫినెట్గా ముందుగా తెలుసుంటే ఇక్కడ ఈ స్టేజ్ అంతా నిండిపోయి ఉండేది. అంత ఆయన మీద ప్రేమ అభిమానం మా అందరికీ ఉంది.